మంచి విద్య, ఉద్యోగం, జీవితం లభిస్తుందని చాలామంది భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళుతూ ఉంటారు. అలా ఏటా లక్షల సంఖ్యలో విద్యార్థులు వివిధ దేశాలకు వెళ్లడం చూస్తూనే ఉంటాం. విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో మనవారే సగానికి పైగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే విదేశాల్లో చదివినంత మాత్రాన మంచి జీవితం వస్తుందనుకోవడం భ్రమే. దానికి ఈ విద్యార్థి పెట్టిన పోస్టే ప్రత్యక్ష ఉదాహరణ. కలల ప్రపంచం ఊహించుకుని కెనడా రావడం తను చేసిన అతిపెద్ద పొరపాటు అంటూ ఓ భారతీయ విద్యార్థి రెడిట్లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తన పేరు బహిర్గతం చేయకుండా అతడు పెట్టిన పోస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కెనడా ప్రభుత్వం, కాలేజీలు తమ లాభాపేక్ష కోసం భారతీయ విద్యార్థులను వాడుకుంటున్నాయని సదరు విద్యార్థి వాపోయారు. చాలామంది తక్కువ నాణ్యత విద్యనందించే చోటా మాటో కెనడా కాలేజీల్లో భారీ ఫీజులకు చేరి మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి చోట్ల ప్రొఫెసర్లకు చదువు చెప్పాలన్న ధ్యాసే ఉండదని, కాలం చెల్లిన సిలబస్ ఉంటుందని సదరు విద్యార్థి వాపోయాడు. ఆ డిగ్రీలు జాబ్ తెచ్చుకునేందుకు అస్సలు పనికిరావని అన్నాడు. విద్యార్థుల చదువులను కంపెనీలు అస్సలు సీరియస్గా తీసుకోవని హెచ్చరించారు. తన పోస్టులో బో వ్యాలీ కాలేజ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది అత్యంత నాసిరకం కళాశాల అని వాపోయారు. ఇక్కడ చదివేవారు రోజువారీ ఖర్చుల కోసం ఊబర్లు, గోదాముల్లో పనిచేస్తున్నారని తెలిపారు.